నాగనాథ్ గారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో ఒకసారి వివరించండి సార్. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమి అంటారు. అవును. ఈ 5 గ్రహాలు ఏవి? రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ గ్రహాలు. ఈ 5 గ్రహాలు మకర రాశిలో 15వ తారీఖు అంటే చంద్రుడితో కలుపుకుంటే 18, 19, 20వ తారీఖు వరకు అంటే పంచగ్రహ కూటమి. ముఖ్యంగా రవి యొక్క స్థానం 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు రవి ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఇది పంచగ్రహ కూటమి. రవి యొక్క స్థానము, రవి కూడా ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు మకరంలో. మరి రవి మకర రాశి అంటే మకర రాశికి అధిపతి శని, శత్రుస్థానం అంటే తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా బద్ధ శత్రువులు శని రవి ఇద్దరు. మరి ఇది వీళ్ళకి ఏ రకంగా శుభము అశుభము అనుకుంటే చాలా మంది దానికి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎట్లా అని కూడా చెప్తున్నారు. ఈ రవి పూర్వపుణ్య స్థానానికి కూడా అధిపతి ఈయనే. అయితే ఇతను సింహరాశిలో ఇప్పుడు కేతు ఉన్నాడు. లాస్ట్ 2025 May 21 నుంచి ఉన్నాడు. 18 నెలలు ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో కేతు ఎవరు? పూర్వపుణ్య సంస్కారానికి అధిపతి. కేతు వల్ల సంస్కారము, రాహు వల్ల ఈ యొక్క మెటీరియలిస్టిక్ అంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు వస్తాయి. మరి ఈ రవి ఇంత పవర్ఫుల్ రవిగ్రహము ఈ పంచగ్రహాల్లో ముఖ్యంగా శత్రుస్థానం అంటే అదొక శత్రుస్థానమైనది, ప్లస్ శత్రుగ్రహాలైనటువంటి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. ఇది ప్రతికూలమా అనుకూలం అంటే ఫస్ట్ మనం అనుకూలం వైపు ఆలోచిస్తే రాశ్యాధిపతి, వ్యయాధిపతి, లాభాధిపతి, కుటుంబ ధనస్థానాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి. చూడండి ఇన్ని భావాలకు అధిపతి అర్థమైందండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం భాగ్యాధిపతి, దశమాధిపతి అంటే మేషం చివరికి వృషభం, ఇన్ని రాశి అధిపతులంతా కూడా ఒక సమిష్టిగా పంచగ్రహ కూటమిలో మకర రాశిలో నిక్షిప్తమైనప్పుడు ఈ యొక్క రవి యొక్క బలం అంటే రవి స్థానం యొక్క బలం పెరుగుతుందా తగ్గుతుందా? సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతుంది మేడం. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల వీరి జీవితంలో, సింహరాశి వారి జీవితంలో అనుకోని విజయాలు, అద్భుతమైన ఫలితాలు ఇంకేమైనా ఉన్నాయంటారు? అసలు వాళ్ళు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో వాళ్ళు నెంబర్ 1కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్తారు. ప్లస్ వాళ్ళ మాట వేదవాక్కు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. అంటే నా లైఫ్ మొత్తం 2025 ఒక అద్భుతమైన ఇయర్, 24 ఒక అద్భుతం చెప్తారు చూడండి. 2026 వీళ్ళ పొజిషన్, పవర్ అండ్ కాంకరింగ్ అంటే అర్థమేంటి? అథారిటీ మేడం. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అథారిటీ. ఐ వాంట్ దట్ అథారిటీ. ఆ అథారిటేటివ్ స్టేట్ అనేది వీళ్ళకి 2026 లో ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది.